నమస్కారం. ఈరోజు మనం మహాత్మా గాంధీ గారి ఆత్మకథ సత్యంతో నా ప్రయోగాల నుంచి ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని లోతుగా పరిశీలిద్దాం. నమస్కారం. అవును, దక్షిణాఫ్రికాలో గాంధీగారి అనుభవాలు, ముఖ్యంగా అక్కడ భారతీయుల్ని కూలీలుగా ఎలా చూసేవారో ఆ పరిస్థితుల గురించి ఈ భాగం మనకు వివరిస్తుంది. అవును, ఆ కూలీ అనే పదం వెనుకున్న అవమానం, వివక్ష, వాటి గురించే కదా ఈ చర్చంతా. ఖచ్చితంగా. ట్రాన్స్వాల్, ఆరెంజ్ ఫ్రీ స్టేట్, ఈ ప్రాంతాల్లో భారతీయులపై ఎలాంటి చట్టాలున్నాయో గాంధీగారు రాశారు. అవి వాళ్ల జీవితాల్ని ఎంతలా ప్రభావితం చేశాయో తెలుస్తుంది. ముఖ్యంగా ఆరెంజ్ ఫ్రీ స్టేట్లో 1888 చట్టమంట. అది భారతీయుల హక్కులను దాదాపుగా మొత్తం లాగేసుకుంది అంటున్నారు. అవునవును, చాలా దారుణమైన చట్టం అది. భారతీయులు అక్కడ ఉండాలంటే కేవలం హోటల్ వెయిటర్లుగానో లేదంటే అలాంటి చిన్న చిన్న పనులకే పరిమితం చేశారు. మరి వ్యాపారుల సంగతి? వ్యాపారుల్ని ఏదో నామమాత్రపు నష్టపరిహారం ఇచ్చి తరిమేశారు. అంటే వాళ్ల వ్యాపారాలు, ఆస్తులు అన్నీ పోయినట్టే. అమ్మో, ట్రాన్స్వాల్లో కూడా పరిస్థితి ఏమంత బాగోలేదనుకుంటా. అక్కడ కూడా పన్నులు, ఆంక్షలు ఉన్నాయా? ఉన్నాయి. ట్రాన్స్వాల్లో 1885-86 చట్టాల ప్రకారం అసలు ఆ ప్రాంతంలోకి అడుగు పెట్టాలంటేనే ప్రతి భారతీయుడు 3 పౌండ్ల పన్ను కట్టాలి. అడుగు పెట్టడానికే పన్ను కట్టాలా? అది చాలా చాలా అవమానకరం కదా. నిజమే. అంతేకాదు, వాళ్లకి కేటాయించిన కొన్ని మురికివాడల్లాంటి ప్రదేశాల్లో తప్ప వేరే ఎక్కడా భూమి కొనుక్కునే హక్కు లేదు. ఓటు హక్కు అనేది అసలే లేదు. ఇంకా రాత్రిపూట తిరగడానికి కూడా ఏవో నియమాలున్నాయన్నారు. ఉన్నాయి. అంటే ఆసియా వాళ్ల కోసం తెచ్చిన చట్టాలు సరే, నల్లజాతీయులకు వర్తించే కొన్ని నియమాలను కూడా కలిపి భారతీయులపై రుద్దారు. రాత్రి 9 గంటల తర్వాత పాస్ లేకుండా బయట తిరగకూడదు. పాస్ లేకుండానా? అవును. ఇంకా పబ్లిక్ ఫుట్పాత్లపై నడవడానికి కూడా అనుమతి లేదు. ఫుట్పాత్పై నడవకూడదా? ఈ నియమాలను గాంధీగారు స్వయంగా ఎదుర్కొన్నారు కదా. రాత్రి 9 తర్వాత తిరిగే విషయం ఆయన స్నేహితుడు మిస్టర్ కోట్స్ ఆందోళన పడ్డారని చదివాను. అవును, మీరు చెప్పింది నిజమే. మిస్టర్ కోట్స్కు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే ఆయన తన కింద పనిచేసే నల్లజాతి వాళ్లకు రాత్రి పాసులివ్వగలడు, కానీ గాంధీగారు ఆయన సేవకుడు కాదు కదా, ఎలా ఇవ్వాలి పాస్? అవును కదా, మరి ఎలా? అదే సమస్య అయింది. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి స్టేట్ అటార్నీ డాక్టర్ క్రాస్ దగ్గరకు వెళ్లారు. చిత్రంగా ఏంటంటే డాక్టర్ క్రాస్ కూడా గాంధీగారు చదివిన లండన్లోని ఇన్నర్ టెంపుల్కి చెందిన బ్యారిస్టర్ అన్నమాట. ఓహ్, అలాగా? ఆ పరిచయం ఏమైనా ఉపయోగపడిందా? మరి బాగా ఉపయోగపడింది. గాంధీగారి లాంటి వ్యక్తికి పాస్ అవసరమని తెలిసి డాక్టర్ క్రాస్ ఆశ్చర్యపోయారు. సానుభూతి కూడా చూపించారు. సరే, పాస్కు బదులుగా పోలీసులెవరూ ఆయన్ని ఆపకుండా ఎప్పుడైనా బయట తిరిగేందుకు అధికారం ఇస్తున్నట్టు ఒక అధికారిక లెటర్ ఇచ్చారు. అదృష్టమంటే అదేనేమో. అవును, ఆ లెటర్ గాంధీగారి దగ్గరే ఉన్నా దాన్ని వాడాల్సిన అవసరం రాలేదట. కానీ ఆ పరిచయం మాత్రం తర్వాత కాలంలో చాలా ఉపయోగపడింది. ఇక ఫుట్పాత్ నియమం వల్ల జరిగిన సంఘటన, అది వింటుంటేనే చాలా బాధేస్తోంది. ప్రెసిడెంట్ క్రూగర్ ఇంటి ముందు ఫుట్పాత్పై నడుస్తుంటే ఒక పోలీసొచ్చి ఊహించని విధంగా వెనుక నుంచి వచ్చి ఒక్క మాట కూడా చెప్పకుండా తోసి తన్ని రోడ్డు మీదకి నెట్టేశాడు. ఎంత దారుణం! అవును, సరిగ్గా అప్పుడే మిస్టర్ కోట్స్ అటుగా వస్తున్నారు. ఆయన ఇదంతా చూశారు. చూసి గాంధీగారి దగ్గరకొచ్చి, నేను సాక్ష్యం చెప్తాను, ఆ పోలీసుపై కేసు పెడదామని గట్టిగా చెప్పారు. కాని గాంధీగారు ఒప్పుకోలేదు కదా. ఒప్పుకోలేదు. ఆయన ఏమన్నారంటే, వ్యక్తిగత అవమానాల కోసం కోర్టుల చుట్టూ తిరగకూడదని నాదొక నియమముంది, అందుకే వద్దు అన్నారు. ఆ పోలీసుని క్షమించేశారా? అవును. పాపం ఆ పోలీసుకేం తెలుసు, నల్లవాళ్లందర్నీ ఇలాగే చూస్తారు వాళ్ళు, అది వాళ్లకు అలవాటు అని ఆయనే అన్నారు. తర్వాత మిస్టర్ కోట్స్ ఆ పోలీసును డచ్ భాషలో గట్టిగా మందలించటంతో అతను క్షమాపణ చెప్పాడట. అయినా సరే ఆ తర్వాత గాంధీగారు మళ్లీ ఆ వీధిలో నడవలేదట కదా. అవును, అనవసరంగా మళ్లీ అలాంటి పరిస్థితి తెచ్చుకోవడం ఎందుకు అని ఆ వీధిలో ఫుట్పాత్పై నడవటం మానేశారు. ఈ సంఘటనలు అంటే కేవలం వినడమే కాదు, స్వయంగా అనుభవించడం వల్ల దక్షిణాఫ్రికాలో భారతీయుల కష్టాలు గాంధీగారికి ఎంత బలంగా అర్థమై ఉంటాయో కదా. ఖచ్చితంగా. వారి బాధ తన బాధగా మారింది. ఈ వ్యక్తిగత అవమానాలు, ఆ చట్టాల వివక్ష, ఇవన్నీ చూశాక ఆత్మగౌరవంలో బ్రతకాలంటే దక్షిణాఫ్రికా సరైన చోటు కాదని ఆయనకు అర్థమైపోయింది. అంటే ఈ పరిస్థితిని ఎలాగైనా మార్చాలనే ఆలోచన బలపడిందన్నమాట. సరిగ్గా అదే. అప్పటికే ఆయన ప్రధాన పని దాదా అబ్దుల్లా గారి కేసు చూడటమే. అయినా ఈ అనుభవాలు, ఈ అవమానాలు భవిష్యత్తులో ఆయన చేపట్టబోయే పెద్ద పోరాటానికి పునాదులు వేశాయి. దక్షిణాఫ్రికా భారతీయుల కోసం ఏదో ఒకటి చెయ్యాలనే సంకల్పం బలపడింది. నిజమే.
కొన్నిసార్లు ఇలాంటి చేదు అనుభవాలే మనల్ని మరింత దృఢంగా మారుస్తాయి, ఒక పెద్ద లక్ష్యం వైపు నడిపిస్తాయి. అవును, ఈ చిన్న చిన్న వ్యక్తిగత సంఘటనలే గాంధీగారి ఆలోచనా విధానాన్ని మార్చాయి. సత్యాగ్రహం వైపు ఆయన అడుగులు వేయడానికి ఇవి మొదటి మెట్లు అని చెప్పొచ్చు. ఈరోజు మనం గాంధీగారి జీవితంలోని ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తెలుసుకున్నాం. అవును. ముగించే ముందు ఒక్క విషయం ఆలోచించమని శ్రోతలను కోరుతున్నాను. గాంధీగారు తనను అవమానించిన ఆ పోలీస్పై వ్యక్తిగతంగా ఎలాంటి చర్య తీసుకోలేదు. కొన్నిసార్లు ఒక వ్యక్తిగత అవమానాన్ని పక్కన పెట్టి క్షమించి వదిలేయడం ఒక పెద్ద వ్యవస్థాగత అన్యాయంపై పోరాడటానికి అవసరమైన నైతిక బలాన్ని, సంకల్పాన్ని ఎలా పెంచుతుంది? దీని గురించి ఆలోచించవచ్చు.